హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఎలా జరిగింది ఇవాళ మీ 111 ఎంతవరకు మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేయడానికి మీకు సహాయపడింది? ఏం లేదండి, ఇవాళ ఏది ఆలోచించినా ఏం చేసినా పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్గానే అంతా మనం మేనిఫెస్టింగ్ చేయాలి. అంటే మన దగ్గర ఉంది. ఇప్పుడు నాకు తార్ కార్ అంటే ఇష్టం. నా దగ్గర తార్ కారు ఉంది, బ్లాక్ కలర్ కారు. నేనే డ్రైవ్ చేస్తున్నా. ఇలా ఇలా మీరు యూనివర్స్ని అడిగారు అనుకోండి, అలా ఉంటుంది. డిఎం నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను ఆయనతో చక్కగా గుడికి వెళ్ళాను, ఇద్దరం పట్టుబట్టలు వేసుకున్నాము. ఇలా ఇలా పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గానే మంచిగా చక్కగా డివైన్ని అడుగుతూ ఉండండి. మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏంటి, మార్నింగ్ నుంచి మీరు ఎంతవరకు తనతోని అలైన్ ఉన్నారు, ఓకేనా? మీకేమైనా ప్రజెన్స్ అనిపించిందా ఇవాళ? మీ డిఎఫ్ మీతో ఉన్నట్టుగా మీకేమైనా అనిపించిందా? అలా అనుకుంటే, అలాంటివి అనిపిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పగలరని అంటున్నాను. మీకు మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 12 రాశులు దీంట్లో మీకు వచ్చి ఉంటాయి. చెప్పండి, ఎవరికి ఏ రాశి వాళ్ళు ఎలా ఎంతవరకు మీకు క్లెయిమ్ చేసుకొని ఇవాళ మీరు పాజిటివ్గా ఉన్నారు? ఇవాళ 111 మొత్తం పాజిటివ్, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్, 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 పాజిటివ్. ఓకేనా? ఓకే. మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమేమి అనుకున్నారు, ఏంటి? ఎన్నిసార్లు కలిపినా కానీ ఒక్క కార్డు కూడా బయటికి రావట్లేదు. ఏంటి సంగతి? ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారా ఇవాళ? ఎవరు డిఎంని తలుచుకోలేదా? ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారా? చెప్పండి. ఇన్నర్ వర్క్ బాగా చేస్తే కనుక సక్సెస్ఫుల్గా మీ డిఎం మీ దగ్గరికి వచ్చేసినట్టే. ఓకే, నేను మీ మనసులో వ్యక్తి పేరుని మీరు 3 సార్లు తలుచుకోండి. నేను కార్డ్స్ తీస్తూ ఉంటాను, ఓకేనా? తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. నేను కార్డ్స్ తీస్తూ ఉంటాను, ఓకేనా? అవును, అక్క చాలా మంచి మూడ్లో ఉంది. అవునవునవునవును. ఎందుకంటే చాలా 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 నేను కూడా మేనిఫెస్టింగ్ చేసుకున్నాను ఇవాళ మీలాగే. ఓకే. మెటీరియలిస్టిక్ మ్యాన్, మన డిఎం మెటీరియలిస్టిక్ మ్యాన్. అందమైన మన డిఎఫ్ ప్రేమలో పడిపోయాడు. ఇంతకుముందు తనని చాలా తక్కువగా అంచనా వేసి తను వచ్చినప్పుడు ఇన్సల్ట్ చేసి పంపించినందుకు ఇప్పుడు రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను నిజంగా ఇట్లా ఈ కాడు డిఎం ఏడుస్తున్నాడు అని అన్నయ్య రాగానే నేను ఇక్కడ ఏమంటారు, డిడ్డిని గ్రిడ్డింగ్ అని డ్యాన్స్ ఆడతారు కదా, డ్యాన్స్ ఆడతాను. ఎందుకంటే మనం ఏడుస్తాం కదా, తను కూడా ఏడుస్తాం, మంచిగా అనిపిస్తుంది అమ్మా నాకు నిజంగా. చూడండి, అక్కడ వారే జరుగుతుంది. ఓకే, తను రావాలనుకునే కింగ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందో చూద్దాము. స్ట్రెంగ్త్ తీసుకొని మీ దగ్గర రావడానికి అష్ట కష్టాలు పడి అందరితో ఎదిరించి మీ మీద ఉన్న గొప్ప ప్రేమని మీ ముందు అందరి ముందు ఇప్పుడు ఎవరితోని దొంగతనంగా చేసేది లేదు, ఏం చేసేది లేదు. మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయాలని, తన తప్పుని మన్నించమని మీ దగ్గర అడగాలని 100% దాంతో వస్తున్నాడు. ఇదిగోండి, మనకి భగవంతుడు తనని ఎంబడి పెట్టుకొని మరీ తీసుకొని వస్తున్నాడు. డోంట్ వరీ. మనకి ఎవరు తోడు లేరు అని అనుకుంటూ ఉంటాం కదా, డిఎఫ్ వాళ్ళు ఎవరు లేరు అని నేనే అంటూ ఉంటాను కదా, డిఎఫ్కి ఎవరు లేరని. ఎవరు ఎందుకు లేరండి? ఇవ్వండి, సాక్షాత్ శివుడే ఉన్నాడు. ఇది నాకు త్రిశూలంలా కనబడుతుంది. ఇది శివుడు చెయ్యి. ఇవి అమ్మవారిది ఏదైతే ప్రేమ ఉందో ప్రేమ మనకి తీసుకొని వస్తుంది, ఓకేనా? చూడండి, అమ్మవారు అనగానే అమ్మవారు వచ్చేసింది. ఐ లవ్ పార్వతీ మాత అంటే చాలా ఇష్టం నాకు. చాలా మంచిగా ఉంటారు. ఎందుకంటే ప్రకృతి ఎంత అందంగా ఎవరు ఉంటారు చెప్పండి? ఎవ్వరు ఉండరు, అవునా? చూడండి, మీ వ్యక్తి ఎన్ని అష్ట కష్టాలు పడి ఎంతమంది తన్నినా ఎంతమంది ఏం చేసినా పాత సినిమాలో ఎన్టీఆర్ లాగా కొత్త సినిమాలో చిరంజీవి లాగా ఫైటింగ్ చేసేసి వస్తున్నారు. కొత్త సినిమా అంటే ఇప్పుడు కొత్త సినిమా కదా. ఓకే, విజయ్ దేవరకొండ తీసుకుందామా? లేదు, రామ్ చరణ్ తీసుకుందాం. ఓకే, ఈ 14th కంపల్సరీ మీ డిఎం మీతో సెలబ్రేట్ చేసుకునేది ఉంది. ఇది వచ్చి మిథునం రాశి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎట్లయినా సరే మనకి వచ్చేసి మిథునం రాశి వాళ్ళు చాలా అంటే ఎనర్జీ చాలా ఉందండి. వాళ్ళు ఎట్లా అంటే కంపల్సరీ ఈ ఏదైతే ఉందో ఈ 3 months లోపల కానివ్వండి, సంక్రాంతి వరకు కానివ్వండి, కంపల్సరీ మీతోనున్న ఏదైతే ఎనర్జీ ఏదైతే మీతో ఉన్న బంధం ఉందో అది కమ్యూనికేషన్ ఫాస్ట్గా చేసుకొని మీతో మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేయాలని చాలా ఇంటెన్షన్తో ఎనర్జీ మొత్తం హై చేసుకొని మీ దగ్గర రావడానికి ఇష్టాలు మొత్తం అన్ని ప్రయత్నాలు చేసుకొని మీ దగ్గరికి వస్తున్నప్పుడు మాతా దుర్గాదేవి మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఇది మోస్ట్ ప్రాబ్లీ చాలా వరకు ఇవాళ తులరాశి వచ్చారు. మళ్ళీ ఇంకా వచ్చేసి తులరాశి, కన్యరాశి అండ్ వచ్చేసి కన్యరాశి అండ్ వచ్చి మళ్ళీ తులారాశి వల్ల చాలా ఉందండి. తులారాశి అనేది మనకి ఎక్కడైతే మీకు 777 కనబడింది అనుకోండి, వాళ్ళు అనేది ఈ రీడింగ్కి రెసిగ్నేట్ అవుతారు. తులారాశి వాళ్ళు, కన్యరాశి వాళ్ళు చాలా ఉన్నారు దీంట్లో. అండ్ మిథునం రాశి వాళ్ళు, కన్యరాశి మిథునం రాశి ఒకలానే ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళది టైప్ అలాగే ఉంటుంది. ప్రాక్టికల్ హీలింగ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సేమ్ ఉంటుంది. ఓ 10 మందిలో వీళ్ళే చాలా అందంగా చక్కగా కనబడతారు కన్యరాశి వాళ్ళు, నేను చెప్తున్నాను.
ఇప్పుడు ఎట్లా అంటే డిఎఫ్ ఎవరిలో ఉన్నా కానీ జెంట్స్లో ఉన్నా కానీ చాలా బాగుంటారు. ఇంతకుముందు మీరు డిఎఫ్ ఎంతో ప్రేమగా తన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది ఏదైతే ఉందో ఇప్పుడు రాత్రి రాత్రి తలుచుకొని చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు అనమాట. అంటే డిఎం చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇప్పుడు స్ట్రెంత్ తెచ్చుకొని మీ దగ్గర రావాలని అన్ని విధాలుగా మోస్ట్లీ వృచ్చికం ట్రాన్స్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న మీతోనున్న కనెక్షన్ ఏమైతే ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దీన్ని మీ కనెక్షన్ గురించి డీప్గా ఆలోచిస్తారు అనమాట వాళ్ళు. ఓకేనా. మీతోని ఏదైతే ఉందో అంటే మీతోని ఇంతకుముందు అసలు తను ప్రేమిస్తుందా లేదా, నేనే ఒక వన్ సైడ్ అనుకుంటానా, నేనే పిచ్చివన్నా అనుకునే డిఎం లేదు, తను నా మనిషే, ఎందుకంటే దేవుడు నా కోసమే పుట్టించాడు అనే దానికి క్లారిటీగా వచ్చేసారు. మీతోనున్న ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తను కరెక్ట్గా కన్ఫామ్ చేసుకుని ఈసారి కన్ఫామ్ చేసేసి మీకు వాగ్దానం ఇచ్చేసి ఎట్లయినా సరే నేను నీ మనిషిని, నువ్వు నా మనిషి అని మీకున్న ఏదైతే రిలేషన్షిప్ ఉందో బ్యాలెన్స్ చేయడానికి వస్తున్నారనమాట. చెప్పాను కదా ఒక డిఎఫ్ ఇలాగే మాట్లాడుతుందని. వెన్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఇన్నర్ హీలింగ్ యాక్సిడెంటలీ యూ ఆర్ టాకింగ్ లైక్ దిస్ అనమాట. ఓకేనా. మీకు ధనుసు రాశి ఎక్స్పెక్టేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నారండి దీంట్లో. మీరు కంపల్సరీ ఈ 3 months ఆర్ 3 days లోపల మీ డిఎంని మీ డిఎఫ్ రీయూనియన్ అనేది ఉంది, వాళ్ళ సెలబ్రేషన్ ఉంది. అంటే ఐ థింక్ మేబీ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి సెలబ్రేట్ చేయడానికి మీ దగ్గరికి మీ డిఎం వస్తుండొచ్చు. మీరు మంచిగా చక్కగా మీరు ఎలా అంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. కాకపోతే తను వచ్చినప్పుడు పాతవన్నీ తవ్వకండి. పాతవన్నీ తవ్వితే అక్కడ వచ్చేది ఏముండదు, బొక్కలు తప్ప. అందుకని ఉన్నదాన్ని పాతదాన్ని వదిలేసి ప్రజెన్స్లో ఉండి మీరు చక్కగా మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉండండి. ఇవాళ 111 కాబట్టి ఆల్వేస్ మీరు మంచిగా చక్కగా మేనిఫెస్ట్ చేయండి. ఏది అనుకున్నా అని మీ డిఎం మీకు కావాలి, అవును నా డిఎం నాకు కావాలి, నా పిల్లలతో మంచిగా ఉండాలి, అవును నా పిల్లలతో మంచిగా ఉన్నాను, ఇలా అన్నీ ఉన్నాను ప్రజెన్స్లో ఉంటే మీకు యూనివర్స్ అనేది మీరు ఏది కోరితే అది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. యూ నీడ్ నాట్ టు వరీ. తను ఈ రోజు అంటే ఇప్పుడు డిఎం ఏడుస్తే మీరు ఏం బాధపడకండి. నేను ఒక్కోసారి డిఎం ఏడుస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు అని అంటే డిఎఫ్ వాళ్ళు చాలా వేదంతో బాధంతో పెడుతూ ఉంటారు. అక్క ఏడుస్తున్నాడా, అయ్యో ఏమో చేయలేమా. మీరు కూడా ఏడుస్తారు కదా, తను కూడా ఏడవనియండి. ఎందుకంత సింపతి చేసుకుంటున్నారు. వాళ్ళు ఏడుస్తున్నాయి కదా, రియలైజేషన్ అయ్యేసి మీ ప్రేమ అంటే ఏందో తెలుసుకొని మీ దగ్గర రావడానికి ఆస్కారం ఉంటుంది. తాను ఎప్పుడు మీరే ఎందుకు బాధపడాలి, డిఎఫ్ఏ ఎందుకు బాధపడాలి, డిఎం ఎందుకు బాధపడద్దు. మీ బాధ అంటే ఏందో, మీ లోత్ అంటే ఏందో, అంటే మీ ప్రేమకి లోత్ అనేది తెలుసుకుంటేనే కదా మీ వాల్యూ తెలిసేదని నేను అనేది. అంతే కదా. కొంచెం బాధపడనియండి. మేము బాధపడితేనే కదా, డిఎం బాధపడితేనే కదా మీ వాల్యూ, మీ ప్రేమ ఎంత వాల్యూ అయినది, ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది అనేది తెలుస్తుంది. అవునా కాదా. సో మీరు తన గురించి మరీ పొజిటివ్గా అవ్వకుండా వచ్చినప్పుడు మరీ పొజిటివ్గా ఎనలేని ప్రేమ అంతా అన్కండిషనల్ లవ్ అని నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎనలేని ప్రేమ తనకు చూపిస్తే అదే విషంలాగా అయ్యి మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఓకే. ఈ రీడింగ్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. మీ ఇన్నర్ వర్క్తోని మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఓవర్ ప్రేమ చూపించకుండా, అన్కండిషనల్ లవ్ అయితే తెలుసు మనకి, కాకపోతే మీరు ఓవర్ ప్రేమ చూపించకుండా కంట్రోల్లో ఉండి మీ ప్రేమను మీరు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకేనా. శివోహం. ఓం నమ శివాయ.